T20 వరల్డ్ కప్ 2026లో ఆధిపత్యం చెలాయించాడు బుమ్రా. 14 వికెట్లతో 2026 T20 ప్రపంచ కప్ మొత్తంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ గా నిరూపించుకున్న జస్ప్రీత్ బుమ్రా ఒక్కసారిగా చెతికిలపడ్డాడు. IPL 2026లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లు సైతం అంచనా వేలేని యార్కర్లు వేసిన అదే బుమ్రా ఈ సీజన్లో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు యార్కర్ కింగ్ బంతుల్లో ఉన్న పదును నిర్ణయాత్మక ప్రభావం ఇప్పుడు కొరవడినట్లు కనిపిస్తుంది. ఈ మార్పు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 15 ఓవర్లేశాడు. 123 పరుగులు సమర్పించుకున్నాడు. 8.20 ఎకానమీ రేటుతో కొనసాగుతున్నాడు. ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఓ చర్చ జోరందుకుంది. వికెట్లు తీయడంలో దిట్ట అని పేరున్న బుమ్రా వికెట్ టచ్ ఎందుకు కోల్పోయారు? బ్యాటర్లు ఆయన బౌలింగ్ కోడ్ ను క్రాక్ చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. T20 వరల్డ్ కప్ లోని 8 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి కేవలం 6.21 ఎకానమీతో అద్భుత ఫామ్ లో ఉన్న బుమ్రా IPL కు వచ్చేసరికి ఎందుకు సాధారణ బౌలర్లా మారిపోయాడు? అలా మారడానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ లీగ్ క్రికెట్ మధ్య బుమ్రాకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. బుమ్రా విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ వల్ల శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బౌలర్లు రెస్ట్ లేకుండా ఆడితే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అలసట బంతుల ఖచ్చితత్వంపై ప్రభావం చూపుతుంది. పని భారం నిర్వహణ అనేది కేవలం మ్యాచ్ల సంఖ్యకే పరిమితం కాదు. ఇందులో ఓవర్ల తీవ్రత, డెత్ ఓవర్ల ఒత్తిడి, నిలకడగా అధిక తీవ్రతతో బౌలింగ్ చేయడం వంటివి కూడా ఉంటాయి. బుమ్రాకు తరచుగా జట్టులోని అత్యంత కష్టమైన ఓవర్లు ఇస్తారు. దీనివల్ల ప్రతి మ్యాచ్లో అతని శరీరం, మనసు రెండు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. దీనిని సరైన పద్ధతిలో బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ప్రదర్శన దెబ్బతింటోంది. నేటి T20 బ్యాటర్లు డేటా అనలిటిక్స్ సాయంతో బౌలర్ల బలహీనతలను ముందే పసిగడుతున్నారు. బుమ్రా యార్కర్ల నుంచి తప్పించుకోవడానికి బ్యాటర్లు కొత్త టెక్నిక్స్ ను వాడుతున్నారు. ఇదే సమయంలో బుమ్రా తన బౌలింగ్ శైలిలో మార్పులు చేయడంలో వెనుకబడి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.